హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి. ఇక ఇదైతే వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక పొద్దున్న పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక సాయంత్రం పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక మా బుడ్డోడితో నా పని చేసుకునేసరికి సరిపోతుందిలేండి. ఇక వంటగదిలోకి వచ్చి ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. ఇక అలా ఫోన్ పెట్టడానికి, ఆ వీడియో తీసుకోవడానికి ఎంత టైం పట్టిందో నాకైతే. అసలు ఫోన్ అక్కడ పెడుతుంటే ఆగనే ఆగట్లేదు. అందుకనే ట్యాప్కి ఒకసారి ఫోన్ అయితే చూసుకుంటా. నీకెందుకమ్మా అంత శ్రమ? నువ్వు ఎంత పెద్ద పెద్ద వీడియోలు పెట్టినా మేమేమన్నా చివరి దాకా చూస్తున్నామా అని అనుకుంటారా? మీరు చూసినా చూడకపోయినా రోజుకి 8 నిమిషాల వీడియో తగ్గొద్దని మా ఆయన చెప్పారనమాట. పెడితేనేమో అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే చాలా అమ్మో అసలు అదే పట్టుకొని ఊగులాడుతూ ఉంటారనమాట. ఇక పెట్టకపోతేనేమో మా ఆయనతో నేను తట్టుకోలేకపోతున్నా. ఇక ఒక్కోసారి అయితే మధ్యాహ్నం నిద్రపోకుండా మంచిగా ఎడిట్ చేసి అవి జోక్స్ కొన్ని యాడ్ చేసి పెట్టినా కూడా వ్యూస్ రావు, అసలు రానే రావు. అదే బాగలేని వీడియోకి అయితే నాకు బాగా వస్తాయన్నమాట వ్యూస్. బాగా అంటే మీరు ఇంకెంత ఎక్స్పెక్ట్ చేసుకున్నారో. నాకు 2000 1000 దాటితేనే కోతికి కొబ్బరి చిప్పు దొరికితే ఎంత ఆనందపడిద్ది, నేను కూడా అంతే ఆనందపడతాను అనమాట. ఇటు చూడు డేవిడ్, ఇటు చూడు. అలిగినవా అలిగినవా అలిగినవా? అయ్యో డేవిడ్, ఇటు చూడురా అన్న. అలిగినవా అలిగినవే? చింతల్లి లేగమ్మో, పైకి లేగమ్మో, లెగు తల్లి, లేకరా పైకి లేగు. సర్లే అలుగు. కర్రేదా? పెద్ద కర్ర తీసుకొచ్చాడు పడేసి నువ్వు. అలాగేమో కింద పడుకున్నావు. ఏంటి నువ్వు కుదురుకుంటావా? రిమోట్లోనే బ్యాటరీలు తెస్తావు. చూసారా మా డేవిడ్ గారు ఎలా అలిగిండో? వాడు అలిగితే ఆ ప్లేస్ ఎక్కడైనా కానివ్వండి అట్లనే పడుకుంటాడు. రోడ్డు మీదే కానీ ఏది ఉంటే అది కింద అట్లనే పడుకుంటాడు. మట్టిలోనే కానివ్వండి. ఇక వాడిది ఎప్పుడు ఉండేదే. చిన్నప్పుడు ఖుషి అంత ఉన్నప్పుడు అయితే ఖుషి అస్సలు అల్లరి చేసేదే కాదు, తక్కువ. వీడైతే బాగా అల్లరి చేస్తున్నాడు అనమాట. ఏంటో మగపిల్లలు అంటేనే ఇక అంతే. ఇక ఎంతైనా ఆడపిల్లలకు ఉన్నంత కుదురు పొదేశనం మగపిల్లలకు ఉంటుంది కదా. ఉంటే ఎవరికో ఒకరికి అట్లా ఉంటుంది అంతే. మా ఖుషి అయితే మా ఇంట్లో మహాలక్ష్మి అనమాట. అందరూ మంచిగా చూసుకుంటారు అనమాట మా ఖుషిని. కొడితే తిడితే నేను తప్పితే ఇంట్లో ఎవరు కొట్టరు, ఎవరు తిట్టరు. తనని బాగా మెచ్చుకుంటారు. ఇక నేనే ఒక్కొక్కసారి మాట వినకపోతే గద్దిస్తూ ఉంటాను అనమాట. ఇక ఖుషి వ్యాన్ అయితే వచ్చేసి 5ంటికి కాబట్టి ఇంకా అరగంట టైం అయితే ఉంది. ఇక ఈ లోపైతే తనకి ఎంతో ఇష్టమైన శనక్కాయలు అయితే ఇక ఏం చుంచితే ఇక అవి అయితే రాంగ్లోనే తింటుంది అనమాట. ఇక శనక్కాయలు అయితే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. ఇక అప్పుడైతే అమ్మ వాళ్ళు అయితే కొని పంపించారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఇలా ఫ్రై చేసుకొని తింటే. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఖుషికి అయితే చాలా ఇష్టం అనమాట. అలాగే మాకు కూడా ఇష్టమే. శనక్కాయలు ఇక ఖుషిని తీసుకురావడానికి అయితే ఒక 10 minutes అయితే ఉంది. ఈ లోపు అయితే బట్టలు అయితే మడత పెడుతున్నాను అనమాట.
ఏ గంజలు చూపి మొత్తం నీకేనా? అబ్బా అయ్యో అయ్యో హాయ్ అంటే చెప్పు డేవిడ్. ఇటు చూసి చెప్పరా ఖుషి.